ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మే నెల 25వ తారీఖు 2026 సోమవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం దీన హృదయం. దేవుని వాక్యం చదువుకుందామండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అయితే ఆయన మరి ఎక్కువ కృపను అనుగ్రహించను, అందుచేత దేవుడు గర్విష్ఠులను ఎదిరించిన కానీ దీనిలో కృప అనుగ్రహించిన దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. దేని బిడ్డారు, మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యంలో చూసినట్లయితే యాకోబు భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు. యాకోబు 4వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు దీనులకు కృప అనుగ్రహించినని. దీన హృదయం గల వారు కృపను వెతుకుతూ ఉంటారు కాబట్టి అది వారికి దొరుకుతుంది. దీన హృదయం గల వారు మధురమైన కృపావాహనానికి లొంగిపోతూ ఉంటారు కాబట్టి అది వారి మీద ఇంకా అధికంగా కుమ్మరించబడుతుంది. దీన హృదయం గల వారు కృపా ప్రవాహాలు పారే లోయలో ఉంటారు కాబట్టి వాటినే తాగుతారు. దీన హృదయం గల వారు తమకు అనుగ్రహింపబడిన కృప నిమిత్తం కృతజ్ఞత కలిగి ప్రభుకే సమస్త మహిమ చెల్లిస్తారు. కాబట్టి దేవుడు తిరిగి వారిని గణపరుస్తాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, మరి సహోదరుడా సహోదరి, దీన మనసు కలిగి ఉండు. దేవుడు నిన్ను అత్యధికంగా వాడుకునేలాగా, నిన్ను అత్యధికంగా నిన్ను హెచ్చించేలాగా ఉండాలంటే నీవు తగ్గించుకొని నీ సొంత దృష్టిలో నువ్వు ఎంత చిన్న వ్యక్తివో గ్రహించు. నాకు అంతా దీన మనసు లేదు అనే భయంతో నిట్టూర్పు పరుస్తున్నావా? నిజమైన దీనత్వం కలిగిన వారి భాష అది కావచ్చు. అందరికంటే దీనత్వం కలిగిన వారమని కొంతమంది అతిశయిస్తూ ఉంటారు. ఇది గర్వాల్లో అసహ్యకరమైనది. మనం ఆత్మీయంగా నిరుపేదలం, నిస్సహాయకులు, అయోగ్యము, నరకపాత్రము అయిన సామాన్యులే మనం. దీన్ని అనుగురించిన మనం దీన హృదయంతో ఉండకపోతే దేవుడు బలవంతంగా మనతో ఆ పని చేస్తాడు. దీనత్వానికి వ్యతిరేకంగా మనం చేసిన పాపాన్ని బట్టి ఇప్పుడు మనం తగ్గించుకొని జీవించాలి. అప్పుడు ప్రభు మనకు తన కృపను అనుగ్రహిస్తాడు. ఆయన కృపయే మనను దీనత్వంలో ఉంచేది. ఆ దీనత్వంలో మరింత కృప కుమ్మరించబడేలాగా చేసేది కూడా దేవుని యొక్క కృపే. మనం హెచ్చింపబడేటట్లు ముందుగా తగ్గించుకుందాం. దేవుడు మనల్ని ఐశ్వర్యంగా చేసేటట్లు ఆత్మలో దీనిలుగా ఉందాం. దేవుడు బలవంతంగా మనల్ని తగ్గించే అవసరం లేకుండా ముందుగా మనమే తగ్గించుకుందాం, ప్రభు సన్నిధికి వద్దాం. అప్పుడు దేవుని కృప మనల్ని అందరిలో గొప్ప చేస్తూ ఉన్నత స్థాయి తీసుకుని వెళ్తుంది. దేని బిడ్డ, ఆ రీతిగా నీవు హెచ్చింపబడాలంటే, దీవించబడాలంటే దేని బిడ్డ దీన హృదయం కలిగి ఉండు. తగ్గించుకో. యేసు ప్రభు దీన హృదయుడు. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, నా యొద్ద నేర్చుకున్నాడని ప్రియప్రభు చెప్తున్నాడు. ఆ రీతిగా మనం దీన హృదయం, దీనత్వం, దీన మనసు కలిగి ఉంటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకులకి వర్తమానం పంపిస్తూ, షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఇదను పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయుష్ శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరిటైన బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డ పని ప్రత్యేక కృప చూపించినారు. ఈ దినాలు అనేక మీద టైఫాయిడ్తో, డెంగ్యూ ఫీవర్స్తో, మా తండ్రి క్యాన్సర్స్తో, ఫిట్స్తో, మరి హెడేక్స్తో, ఆయా ఆపరేషన్లు, ఆయా హాస్పిటల్, ఐసీయూలు, సీరియస్ కండిషన్ ఉన్న బిడ్డలను కనికరించి స్వస్థత, ఆరోగ్య, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నదండి. ఏ కుటుంబంలో తమ ప్రియులు ఇద్దరించి మాడించి దుఃఖంలో వేదన్నారో అటు వారికి కావాల్సిన ఆదరణ తెచ్చండి. స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పలబడుతున్న యవన బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చునుగాక. వివాహం కాని యవన బిడ్డలకు ఈ నెలలో మేము అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలకు తిరిగి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకాయం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.